నెక్స్ట్ పాయింట్ ఒక ఫిఫ్త్ పాయింట్ ఒకటి ఇక్కడ ఇవన్నీ ఏం చెప్పేదంటే కేసీఆర్ గొప్పన చంద్రబాబు నాయుడు గొప్పన ఎవరు సీనియరు ఎవరు మంచి పొజిషన్లో ఉన్నారు ఎవరు ఎక్కువ పాజిటివ్నెస్ ఉందని చెప్పే ప్రయత్నంలో కొన్ని అంశాలు చెప్పుకొని వస్తున్నాను. దాంట్లో ఫిఫ్త్ పాయింట్ కేసీఆర్ గారు ఈ దేశ పార్లమెంటుకి ప్రతినిధిగా ఎంపీగా గెలిచాడు. అంటే రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయిలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. కేంద్ర మంత్రిగా కూడా చేశాడు. కానీ రాష్ట్రానికి మాత్రమే సిబిఐ గారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికే పరిమితం అయ్యాడు. కేంద్ర మంత్రిగా ఆ బొగ్గు శాఖ మంత్రిగా ఏ విధమైనటువంటి ఆ పెన్షన్ పథకాలు కానీ ఆ విధానంలో అక్కడ జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైన విధానాల్లో పాలసీలు మార్చడం కానీ ఆ పెన్షన్స్ విషయంలో కానీ చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఆ శాఖ కూడా రాణించాడని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలే కాకుండా కేంద్ర స్థాయిలో కేసీఆర్ గారు ఎంపీగా ఉండడమే కాకుండా ఆ బొగ్గు గనుల శాఖ చేయడం వల్ల ద్వారా రాష్ట్రానికే కాదు దేశానికి మొత్తానికి ప్రయోజనం అయితే జరిగింది కదా. మరి బాబు గారి ద్వారా ఏ రాష్ట్రానికి ఏం జరిగిందో చెప్పాలి. పాయింట్ ఏంటంటే ఆయన దేశాన్ని మొత్తం చేశాడు ప్రయోజనం. మరి బాబు గారు మాత్రం రాష్ట్రానికి పరిమితం అయితే తప్పేం లేదు. కానీ దేశానికి సేవ చేసి దేశంలో అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రజలకు మంచి జరిగేటువంటి మంత్రిత్వ శాఖ చేసినప్పుడు ఆయన గొప్ప అవుతాడా ఈయన గొప్ప అవుతాడా అని కూడా మనం చర్చ చేయాలి. రెండవది కేసీఆర్ గారు నెక్స్ట్ పాయింట్ కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా 2 సార్లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు. ధైర్యంగా సవాలు విసిరి అంటే మామూలు భాషలో వ్యవహారిక భాషలో అంటే మీసం మెలేసి వెళ్ళాడని చెప్పవచ్చు. కానీ బాబు గారికి ఎన్నికలంటేనే భయం. ఎందుకంటే మళ్ళీ కొత్త ఎత్తుగడలు ఏం చేయాలి, కొత్త మోసం ఇలా ప్రజలను మభ్యపెట్టాలి. రాజీనామా అంటే భయం, ఎన్నికలంటే భయం. ఎందుకంటే ఒకసారి మోసపోయాడు. ఏది సానుభూతి మీద మేము గెలిచేస్తామని చెప్పి రాజీనామా చేస్తే 10 ఏళ్ళు కాదు అసలు రాష్ట్రమే విడిపోయేస్తుంది. అదికొచ్చింది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాలేకపోయాడు. మనకు తెలుసు అలిపిరి దగ్గర ఆయనకు అటాక్ జరగడం, నక్సలైట్లు దాడి చేయడం, అదృష్టవశాత్తు అందులోంచి బయటికి రావడం. సరే ఈ సానుభూతి ఓట్లు నాకు పనిచేస్తాయని ఎన్నికలకు పోయాడు. కానీ అది బొమ్మరంగా అయిపోయి మా తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మళ్ళీ 2 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత రాష్ట్రమే పోయింది. తర్వాత ఉమ్మడి విభజన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇక్కడ ఎన్నికలను ఎదుర్కోవడానికి కానీ సవాలు వేయడానికి కానీ ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి రాజీనామా చేసి వెళ్ళడం అంటే ఇంకా సాహసం. ఎందుకంటే అదొక టాస్క్. నీకేం పని పాట లేదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ భావజాలం ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ ఉందా, తెలంగాణ మాట పోయింది, తెలంగాణ ఉద్యమం నీరుగారిపోయింది అన్నప్పుడల్లా, తెలంగాణ ఉద్యమం లేదన్నప్పుడల్లా ఉందా లేదా నేను చూపిస్తానని సవాలు విసిరి ఎన్నికలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిన ధైర్యం తెలంగాణ ఉద్యమాన్ని చూపించినట్టు స్పష్టత ఉంది. కానీ ఇతను మాత్రం అక్కడ ఎన్నికలకు ఒక 3 నెలలు 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళాడు. కానీ అది కూడా తాను సింపతిని గెయిన్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఉద్యమాన్ని ప్రూఫ్ చేసుకోవడానికి ఈసారి వెళ్ళాడు. ఆయన సింపతిని గెయిన్ చేసుకుని ముఖ్యమంత్రి అవుద్దాం అనుకుని ఉన్నది కూడా పోయింది. 6 నెలల ముందు ఉస్ట్ అయిపోయాడు. సో ఈ విధంగా ఈ పాయింట్లో చూసినా కూడా కేసీఆర్ గారు మనకు పాజిటివ్నే అని చెప్పాలి. ఆ నెక్స్ట్ పాయింట్ ఇది ముఖ్యమైన పాయింట్. అసలు కేసీఆర్కి ఇంతవరకు అవినీతి కేసు లేదు, క్లీన్ చీట్ ఉంది. పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ సాక్షిగా వాళ్ళు కూడా పార్లమెంట్లో కాళేశ్వరం ఎందుకు ఈ కాళేశ్వరం చెప్తున్నా అంటే కాళేశ్వరం అవినీతి జరగలేదు వాళ్ళే సర్టిఫై పార్లమెంట్లో చెప్పారు. వీళ్ళు ఈ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల ప్రచారాల్లోనో డిబేట్లలో ప్రెస్ మీట్లలో ఏదో వదులుతున్నారు, ఏదో అనేస్తున్నారు. కానీ దానికి సిద్ధాంతపరంగా అయితే ఏం లేదు. నిజంగా స్కామ్ జరిగితే విధానాలు వేరే ఉంటాయి. ఇంతవరకు అయితే క్లీన్ చీట్కు ఉన్నాడు కేసీఆర్. అవినీతి నిరూపణ లేదు. ఇక కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసులు ఏంటో అది స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఇన్సైడ్ రైడింగ్ అని కానీ ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ప్రతి కేసు ఆయన స్టే తెచ్చుకోవడం, ఆయన పేరే స్టే సీఎం అని. దాంతోపాటు ఇక్కడ అవినీతి ఆరోపణ లేని కేసీఆర్ గారు కేసులు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, విచారణలు ఉన్నాయి, స్టేలు ఉన్నాయి. 45 రోజులు చిప్పకూడదినటువంటి అనుభవం కూడా ఉంది.